అయోధ్య రామ మందిరంలో విరాళాలు అయితేంది ఇవన్నీ దొంగిలించబడ్డాయి. సీసీ ఫుటేజ్లు అన్నీ ఉంటాయి కదా, మరి ఎట్లా దొంగిలించబడతారు? మీ బీజేపీ నాయకులకు రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏం లేదని నేను చెప్తున్నాను. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మ. అన్న ఇప్పుడు అయోధ్య రామ మందిర్లో మస్తు భక్తులు ఇచ్చిన విరాళాలు మొత్తం అన్ని దొంగిలించబడ్డాయి. మరి అక్కడ లెక్కలు లేవా, ఏం కథ అసలు? మరి గవర్నమెంట్ ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, దాని మీద మీరు ఏం స్పందిస్తారన్న? మీ స్పందన ఏంది? ఫస్ట్ అయోధ్య రామ మందిరంలో చందాలు ఏదైతున్నాయో ఆ చందాలు అయితేంది, భక్తులు వేసినటువంటి విరాళాలు అయితేంది ఇవన్నీ దొంగిలించబడ్డాయి. అది ఆల్రెడీ డైలీ చూస్తున్నాం. మరి బీజేపీ ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించి దాని మీద మాట్లాడాలి. దేవాదాయ శాఖ కూడా అసలు ఎన్ని విరాళాలు వస్తున్నాయి, ఎంత అమౌంట్ వస్తుంది, భూములు ఎంత, దేవాదాయ శాఖకు సంబంధించిన ఏమేమో కనీసం ప్రభుత్వానికి కూడా ఏమాత్రం పట్టించుకోకపోతే మరి ఎట్లా ఉంటుంది? దేవాదాయ శాఖ ఇది ఒకటే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి టెంపుల్ సంబంధించినటువంటి దేవుని గుళ్ళలో ఉన్నటువంటి దేవుని దొంగిలిస్తారు. కానీ తిరుపతిలో కానీ మన తెలంగాణ, ఆంధ్ర కానీ అన్నీ సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి. కానీ అయోధ్యకు సంబంధించినవే మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం స్పందిస్తలేదు దాని మీద. మరి దానికి సంబంధించిన లెక్కలు ఎందుకు చెప్తలేరు అంటారు జనాలకి? ఇప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు అవుట్ సోర్సింగ్ లోపల డబ్బులు లెక్క పెట్టే వాళ్ళను అవుట్ సోర్సింగ్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి? నాకు అర్థం కాదు. పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉంచాలి. దాంట్లో అంటే మీకు తెలియకుండా డబ్బులు లెక్క పెట్టే ఉద్యోగస్తులు తెలియకుండా ఉంటారు ఎవరన్నా? డబ్బులు లెక్క పెట్టే వాళ్ళు మీ వాళ్ళు అయి ఉంటారు కదా, మరి చెప్పాలి కదా ఇట్లా ఎవరు ఏందని. కనీసం సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ ఫుటేజ్లు అన్నీ ఉంటాయి కదా, మరి ఎట్లా దొంగిలించబడతారు? మీ ఆధ్వర్యం మీకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది? అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఏం చేస్తున్నట్టు దేవాదాయ శాఖ? మరి అదంతా ప్రజల సొమ్ము, విరాళాలు దాతృత్వాలతో ఇచ్చిన సొమ్ము కదా. మరి ప్రజలు ఎవరిని నమ్ముతారు? దేవుణ్ణి నమ్మి దేవుణ్ణిలో చేస్తారు. మిమ్మల్ని నమ్మకుండా దేవుణ్ణి నమ్మరు. ఉన్న దేవుళ్ళ గుళ్ళో దేవుళ్ళని దొంగనిస్తే పట్టించుకోరు, ఆ చందాలు చేస్తే పట్టించుకోరు, మీదంగా మాట్లాడతారు. బీజేపీ నాయకులకు ఏం చెప్తారన్న? వాళ్ళు ఇంతవరకు ఏమైనా స్పందిస్తలేరని జనాలు అనుకుంటున్నారు. బీజేపీ నాయకులకు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, పేపర్లలో ప్రకటనలు ఇస్తారు తప్ప రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏం లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు దొంగిలించిన విగ్రహాలను వాటికి పట్టించుకోలేదు. ఒక ఎస్పీకి లెటర్ ఇస్తే పట్టించుకోరు, ఓ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పట్టించుకోరు, ఆ లోపల ఉన్న దొంగతనాలు జరుగుతుంటే పట్టించుకోరు, ఓ కెమెరాలు ఉండవు, చందాలు వేసే కావు, ఏమైనా పేపర్లో మాట్లాడతారు. మరి ఇది రియాలిటీగా చూపించండి. దేవాదాయ భూములు ఒక్కటన్ను ఉన్నాయా చూపించండి. ఎన్ని ఆక్రమణకు గురవుతున్నాయి ఒక్కరైనా మాట్లాడుతారు? ఇప్పుడు పోయి ప్రతి దగ్గర దేవాదాయ భూములను లెక్క చేయండి, సర్వే నెంబర్ ఎంతో తెలుసా మీకు? మాట్లాడతారు. దేవాదాయ శాఖ గురించి మాట్లాడతారు, వాటి గురించి చెప్పరు. అన్న, ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో మాట్లాడతారు కదా, మరి ఈ సంఘటన పైన ఎందుకు అసలు స్పందించట్లేదు? వాళ్ళకేందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో అఫిలేటెడ్గా ఉన్నాడు కాబట్టి వాటికి సంబంధించిన సబ్జెక్టు మాట్లాడతాడు తప్ప నిజంగా రియాలిటీగా పవన్ కళ్యాణ్ గారు వాటి గురించి స్టడీ చేస్తే దాని విషయం ఏందనేది అర్థమవుతుంది. నేనేమనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్టడీ చేయలేదని నేను అనుకుంటున్నాను. స్టడీ చేస్తే అర్థమవుతుంది సబ్జెక్టు. స్టడీ చేయండి ఎట్లా అర్థమవుతుంది? అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు అప్పుడే సనాతన ధర్మం గురించి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒకసారి చెగువేరా గురించి మాట్లాడతారు, ఒకసారి వీళ్ళ గురించి మాట్లాడతారు, ఒకసారి ఇటు వస్తే గద్దర్ గురించి మాట్లాడతారు, అటు పోతే అక్కడ మాట్లాడతారు, అందరి గురించి మాట్లాడతారు. తప్పేం లేదు, చేయొచ్చు. కానీ ఒక స్టాండ్ అనేది అవుతుందో పర్టికులర్గా ఒక స్టాండు ప్రజల కోసం అనేది ఏముండదు. వాళ్ళ పార్టీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ చిన్న పార్టీ కాబట్టి మెర్జీ కావాలి కాబట్టి అయినాం కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. అంతేగాని ఒక స్టాండ్ పేజ్ చేసుకొని ఇది అనేది ఒక్కటి కూడా లేదని నేను భావిస్తున్నాను.